బుల్లితెరపై ప్రసారమవుతున్న ఢిల్లీ టీవీ సీరియల్స్ అత్యంత ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకుని దూసుకెళ్తూ ఉన్నాయి. ఏళ్ల తరబడి ప్రసారమవుతున్న ఈ ఢిల్లీ టీవీ సీరియల్స్ ప్రేక్షకులకి ఎక్కడా బోరు కొట్టనీయకుండా ముఖ్యంగా అత్యంత మహిళా ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకుంటూ ఉన్నాయి. మరి అలాంటి ఈ ఢిల్లీ టీవీ సీరియల్స్లో ప్రస్తుతానికి టాప్ టీఆర్పీ రేటింగ్స్లో దూసుకెళ్లిపోతున్న సీరియలే ఇంటింటి రామాయణం. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అత్యంత మహిళా ప్రేక్షకాభిమానాన్ని కుటుంబ కథాపరితంగా సాగిపోయే ఈ సీరియల్ ఇప్పుడు టీఆర్పీ రేటింగ్స్లో నెంబర్ 1 స్థానంలో ఉంది అని అనడంలో ఇలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఈ సీరియల్లోని టైటిల్ క్యారెక్టర్లో అవని క్యారెక్టర్లో పల్లవి రామిశెట్టి నటన ప్రేక్షకులందరినీ బాగా అలరిస్తోంది. ఇప్పుడు ఈ సీరియల్కి హీరోయిన్గా పల్లవి రామిశెట్టి నటిస్తూ ఉంటే మరి ఈ సీరియల్లో పల్లవి రామిశెట్టి భర్తగా చక్రవర్తి నటన కూడా ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటోంది. మరి ఇదే సీరియల్లో వీళ్ళకి నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో లేడీ విలన్గా అవ్వడానికి తోటికోడలు సొంత చెల్లెలే అయినప్పటికీ అక్కని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో కుటుంబంలో రకరకాల కలహాలు లేపుతూ అందరికి మనశ్శాంతి లేకుండా చేసే తోటికోడలు మరియు చెల్లెలు క్యారెక్టర్లో నటిస్తున్న పల్లవి క్యారెక్టర్ ఇప్పుడు అత్యంత ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకుంటుంది. ఈ సినిమాలో హీరో ఉంటే విలన్ ఎలా ఉంటాడో ఇప్పుడు మన డైలీ టీవీ సీరియల్స్లో ఉండేది కూడా అలాగే. మరి ఈ డైలీ టీవీ సీరియల్లో కూడా ఒక లేడీ విలన్ ఉంది. మరి ఆ లేడీ విలన్ ఎవరో కాదండి, స్వయాన పల్లవి క్యారెక్టర్లో నటిస్తున్న సీరియల్ యాక్ట్రెస్ యశస్వి. మరి ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఇంటింటి రామాయణం సీరియల్లోని పల్లవి క్యారెక్టర్ నటనతో ముఖ్యంగా నెగిటివ్ క్యారెక్టర్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంటున్న యశస్వి ఎవరో, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఆమె కుటుంబ నేపథ్యం గురించి మీకు తెలియని వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాలని ఈ వీడియోలో గమనిద్దాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈమె అసలు పేరు యశస్వి శెట్టి. కర్ణాటకలో పుట్టి పెరిగింది. గ్రాడ్యుయేషన్ వరకు చదువుకొని చిన్నప్పటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తితో మోడల్గా తన కెరియర్ని ప్రారంభించి ఎన్నో కమర్షియల్ యాడ్స్లో కూడా కనిపించింది. ఇలాంటి నేపథ్యంలోనే కన్నడ డైలీ టీవీ సీరియల్లో నటించే అవకాశం రావడంతో మంగళగౌరి అన్న డైలీ టీవీ సీరియల్తో సీరియల్ యాక్ట్రెస్గా తన కెరియర్ని ప్రారంభించి కన్నడలో ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో సీరియల్ హీరోయిన్గాను, అంతేకాదు నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో కూడా నటిస్తూ వచ్చింది. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇంటింటి రామాయణం డైలీ టీవీ సీరియల్లోని పల్లవి క్యారెక్టర్లో నటించే అవకాశం రావడంతో అలా మన తెలుగు బుల్లితెర ప్రేక్షకుల ముందుకి పల్లవిగా పరిచయం. అలాంటి యశస్వి తెలుగులో ప్రసారమవుతున్న ఇంటింటి రామాయణం సీరియల్లోని పల్లవి క్యారెక్టర్లో నటిస్తుంది. స్వయంగా అవనికి సొంత చెల్లెలే అయినప్పటికీ ఆమె తండ్రి తన తండ్రి ఒక్కళ్లే అయినప్పటికీ తల్లులు ఇద్దరు వేరవ్వడంతో ఆ బంధాన్ని ఒప్పుకోలేక సొంత అక్క అయిన అవని మీద, అంతేకాదు ఇంట్లోని అత్తామామల మీద, మిగతా వాళ్ళందరి మీద పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తూ సొంత మామనే చంపే ప్రయత్నం చేసే క్యారెక్టర్. అలా పూర్తి నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో ఇంట్లోని వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ రకరకాల ఎత్తులకి పై ఎత్తులు వేస్తూ ఎంతో చక్కగా నటిస్తూ తన సహజసిద్ధమైన నటనతో ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకుంటోంది. మరి అలా కన్నడ డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్సే అయినప్పటికీ ఇంటింటి రామాయణం సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అయ్యి ఇప్పుడు తనదైన నటనతో అలరించడం మాత్రమే కాదు, తెలుగులో వరుస సీరియల్స్లో నటిస్తూ, అంతేకాదు బుల్లితెరపై ప్రసారం అవుతున్న పలు డాన్స్ షోస్లో కూడా పాల్గొంటూ మంచి డాన్సర్గా కూడా గుర్తింపు సంపాదించుకుంటోంది. మరి అలా మొత్తానికి హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్లిపోతున్న ఇంటింటి రామాయణం సీరియల్లోని నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్న పల్లవి గురించి బయటపడిన ఈ ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.